జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నార్త్ కొరియాకు సంబంధించినటువంటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తను కన్నీటి పర్యంతమయ్యారు. దేనికోసం అనంటే అక్కడున్న మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెబుతూ ఆయన చాలా తక్కువ మందిని పిల్లల్ని కంటున్నారంటూ ఆయన బాధపడ్డ అంశం కనబడ్డది. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి మహిళల్ని ఉద్దేశిస్తూ ఆయన కన్నీటి పర్యంతమైన అంశం కనబడుతోంది. ఇప్పుడు ఈవెన్ జపాన్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది, చైనాలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. అంటే వృద్ధులు పెరిగిపోయారు, యూత్ పనిచేసే వాళ్ళు లేకపోవడము, అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఇంకా దారుణంగా తయారవడము. ఇదే మొత్తం ఈ ఆసియాన్ దేశాల్లో ఉన్న సమస్యగా మనం చూడాలా సార్? ఇది సౌత్ ఈస్ట్ ఏషియా ఈ ఏరియాలో అంతా తప్పకుండా సంపన్నమైన దేశాలు అవుతుండే కొద్దీ, ధనం ఎక్కువ వచ్చే కొద్దీ ప్రజల్లో ఏమవుతుందంటే పిల్లల్ని కనడం మానేస్తున్నారు, లేదా కంటే చేస్తే ఒకటో అరవనో కంటున్నారు, లేకపోతే చేయట్లేదు. మన దేశంలో కూడా అదే పరిస్థితి. మీరు లాస్ట్ వీక్ కూడా చెప్పారు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కరెక్ట్, వాళ్ళు పాపులేషన్ తగ్గించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సంపద వస్తే కనుక అది ఒక విధంగా మనకున్నది. ఇప్పుడు మనం చూస్తే మనకు పట్టణాల్లో ఉన్నటువంటి ఎవరైతే మనకు భార్యాభర్తలు ఉంటున్నారో వాళ్ళు పెళ్లి చేసుకునేదే 30 ఏళ్ళకి ఎప్పుడో చేసుకుంటారు, అంతవరకు కెరియర్ అంటున్నారు. 30 ఏళ్ళ తర్వాత 35 ఏళ్ళకి మొదటి పిల్లలకి అంటున్నారు. రెండో పిల్లలకి అనడానికి ఎవరికి ఓపిక లేదు. చాలా కుటుంబాల్లో చూస్తున్నాము, ఒకడే సంతానం ఉంటుంది వాళ్ళకి, రెండో సంతానానికి వెళ్ళడం కూడా లేదు. మహా అంటే రెండో సంతానం అంతకు మించి వెళ్ళట్లేదు. మనకు మినిమం TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ మనకు 2.4 2.5 మినిమం ఉండి తీరాలి. అంతకంటే తక్కువ ఉంటే కనుక క్షీణదశ పడుతుంది ఆ జాతి. ఈరోజు జపాను, కొరియా, టైవాన్ ఇటువంటి ప్రాంతాల్లో అంతా 1.1 1.2 ఉంది. అంటే 2.5 అంటే అర్థం ఏంటి? అంటే ఒక మనిషికి ఒక సగటు స్త్రీకి ఆవిడ జీవితకాలంలో యావరేజ్ 2.4 2.5 మంది పిల్లల్ని కనాలి. అంటే 2 నుంచి 3 అని కనాలి. అంటే యావరేజ్ ఒకరు 2 ఒకరు 3 4 యావరేజ్ 2.5 2.4 ఉండాలి. అంతకంటే తక్కువ వస్తే క్షీణిస్తుంది. 1.6 కంటే పడిపోయిందంటే దాన్ని రివర్స్ చేయలేరు మీరు అంటుంది. ఈరోజు చైనాకి 1.1 ఉంది, వారు రివర్స్ చేయలేరు చైనాని. అదే కిమ్ జాంగ్ ఉన్ మొత్తుకుంటున్నాడు. సరే, ఎంతటి రాక్షసుడైనా కానీ కూడా అతని దేశంలో పని చేయడానికి మనుషులు లేరు, వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. జపాన్లో అదే పరిస్థితి. 100 ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ పర్ క్యాపిటా ఉన్నారంటే జపాన్లో ఉన్నారు. వాళ్ళకు ఆ మెడికల్ ఫెసిలిటీస్ బాగా వచ్చి వాళ్ళు బతుకుతున్నారు, చాలా కాలం బతుకుతున్నారు. బతకాలని కోరుకుందాం మనం, కానీ పని చేయడానికి వాళ్ళకు వ్యక్తులు లేరు. ఈరోజు చైనా యొక్క సగటు పాపులేషన్కి మన సగటు పాపులేషన్కి యావరేజ్ ఏజ్ చూస్తే చైనా మనకంటే 10 ఏళ్ళు ఎక్కువ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా అదే పరిస్థితి. ధనం వచ్చేసరికి ధనం కోసము, కెరియర్ కోసము గొడ్డు చాకరీ చేస్తున్నారు, కానీ పిల్లల్ని కనట్లేదు, వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళట్లేదు. ఇటువంటి పరిస్థితినే నార్త్ కొరియాలో ఆయన వాపోయి పిల్లల్ని అంటే వాళ్ళని పోషించడం కష్టం అనే భావనలో ఉన్నారు. కరెక్ట్. ఆ నెరేటివ్ అన్నది ఫిక్స్ అయింది. ఎందుకు? మిగతా వాళ్ళకు ఎడ్యుకేషన్ కావచ్చు, పోషించడమే కాదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒకటి, ఆస్తులు ఇవ్వడం ఒకటి, ఇక చాలా ఉన్నాయి దాంట్లో. మనకు ఫస్ట్ ఈ మార్కెట్ ఫోర్సెస్ ఏవైతే గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ ఉన్నాయో, మనకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కావచ్చు, జార్జ్ సోరోస్ కావచ్చు, బిల్ గేట్స్ మిలిండా ఫౌండేషన్ కావచ్చు, బ్లాక్ రాక్ లాంటివి కావచ్చు, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ ఉమ్మడి కుటుంబాలే నాశనం చేశారు. ఈరోజు పిల్లలకు తాత, అవ్వ, వీళ్ళ నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోయింది. తల్లిదండ్రులు ఏమో ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు, వీళ్లకు నీతులు చెప్పి కథలు చెప్పే వ్యక్తులు లేకుండా పోయారు. గతంలో ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్తే కనుక పెద్దలు వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. క్రమేపీ ఏమైంది, కుటుంబాలలో భార్యాభర్తలను విడదీసేటువంటి ప్రక్రియ మొదలైంది. కొన్ని స్టేట్స్లో, అమెరికాలో అయితే డివోర్స్ రేట్స్ 45-50% ఉంటాయి. అవును, చాలామంది పిల్లలకి వన్ పేరెంట్ చైల్డ్లను చాలామంది ఉన్నారు అక్కడ. అటువంటి సమాజాన్ని వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు అది సరిపోక వ్యక్తిని చీల్చడం మొదలుపెట్టారు. కుటుంబాన్ని చీల్చేసారు, అయిపోయింది. ఉమ్మడి కుటుంబం పోయింది, కుటుంబం పోయింది, ఇప్పుడు వ్యక్తిని చీలుస్తున్నారు. వ్యక్తి యొక్క అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, తన జెండర్, తను స్త్రీయా పురుషుడా అన్నటువంటి ఆ భావాన్ని కూడా చంపేస్తున్నారు. అది కూడా ఉండకూడదు. అది వోక్ కల్చర్ వచ్చేసింది అక్కడ. ఈరోజు నేను పురుషుడిని అయితే రేపు స్త్రీ, ఎల్లుండి నేను పురుషుడు స్త్రీని కానివంటి 3వ లింగం, 4వ రోజు నేను ఒక జంతువు, పిల్లినో కుక్కనో, 5వ రోజు నేను ఒక టేబుల్, ఇలా సమాజంలో తీసుకువెళ్తున్నారు. ఒక విపరీతమైనటువంటి సమాజాన్ని చీల్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ ఆధారంగానే ఈరోజు ఫస్ట్ ఈ నెక్స్ట్ స్టెప్లో వీళ్ళందరూ పిల్లల్ని కనకపోవడం అన్నది చాలా ఖర్చు అవుతుంది. నిజంగా ప్రభుత్వాలు అలా చేసే. ఇప్పుడు మనకు గతంలో పిల్లల్ని మన స్త్రీలు కనేవాళ్ళు కాదా,
60,000 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నారు. మనకు మిడ్ వైఫ్స్ అని ఉండేవాళ్ళు, ప్రతి గ్రామంలో కనేవాళ్ళు పిల్లల్ని. మన అమ్మమ్మలు, అవ్వలు, తాతలు అందరూ ఇంట్లో పుట్టిన వాళ్ళే. ఈరోజు స్త్రీలు కనుక వాళ్ళు గర్భం దాలిస్తే ఇమ్మీడియట్గా ప్యాకేజ్ డీల్స్ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళకపోతే కనుక అది గర్భస్రావం అయిపోతుంది, ఏవో అయిపోతుంది. నంబర్ ఆఫ్ సిజేరియన్ ఆపరేషన్స్ ఎంత పెరిగిపోయాయి, విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని ప్యాకేజ్ డీల్. ఏసీ రూమ్కి అయితే ఇంత, షేడ్ రూమ్కి అయితే ఇంత, ఇవన్నీ ప్రతిదీ ఇదే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. డెలివరీ అయిన తర్వాత కూడా పిల్లవాడిని అమ్మవాడికి ఏదో వచ్చేస్తుంది, దగ్గుతే కనుక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవడం, తుమ్మితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవడం. గతంలో మనకు ఎన్ని గృహ వైద్యాలు ఉండేవి, కరెక్ట్. అవన్నీ వదిలేసాం మనం. సో ఈ క్రమేపీ వాళ్ళ కబ్జా చేసుకుంటున్నారు. అలాగే ఈ కార్పొరేట్ వ్యవస్థ, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మెడికల్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దాని భారాన్ని మొయ్యలేక వీళ్ళు మేము పిల్లల్ని కనము అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. దాన్ని సరిదిద్దాలి. గతంలో విద్య అన్నది ఎప్పుడూ ఉచితంగానే ఉండేది. గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు, నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. శ్రీకృష్ణుడు రాజు, కుచేలుడు అతిపామరుడు ఇద్దరూ అదే గురువు దగ్గర, సాందీపుడి దగ్గర నేర్చుకున్నారు కదా. మన 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 సాంప్రదాయమైనటువంటి పద్ధతులన్నీ మనం నాశనం చేసుకున్నాం. అదే పరిస్థితి నార్త్ కొరియాలో. కొరియా ఒక పెద్ద సాంస్కృతికమైన దేశం. సౌత్ కొరియాలో అదే పరిస్థితి, నార్త్ కొరియాలో అదే పరిస్థితి. ఈరోజు కింగ్ జాంగ్ ఉన్ బాధపడుతున్నారంటే కనుక ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాలు, ఆయన ఒక ఉగ్రవాద లేకపోతే ఒక డిక్టేటరా, ఉన్మాద పక్కన పెట్టినా కానీ కూడా అది ఆయన చేసిన మాత్రం, చెప్పిన మాత్రం చాలా సత్యమైన విషయం చెప్పారు ఆయన. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రంలో కూడా, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మన పిల్లల్ని ఎక్కువ కనాలి, లేకపోతే మనకు వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది ఆయన కూడా చెప్పారు. అంటే గతంలో మనకు కాంగ్రెస్ ఇద్దరు పిల్లలు చాలు అన్నటువంటి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవో ఉన్నాయో దాని నుంచి మన తప్పిదం మనం చేశామని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. రాక్ఫెల్లర్ ఫౌండేషను, హెన్రీ కిస్సింజర్ చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ఆధారంగా మనం అప్పుడు చేశాము. దాన్ని కూడా హస్బందీలు చేయడం ఇవన్నీ చేశాము. అది తప్పు అని ఇప్పుడు రియలైజ్ చేస్తున్నాం. ఇప్పటికి ఇంకా భారతదేశంలో 2.4, 2.5లో ఉన్నది మన టీఎఫ్ఆర్ రేట్. ఇది కనుక పడిపోయిందంటే మనం ఇంకా ఆపలేం. కాబట్టి ఒక 20-30 సంవత్సరాలు మనకి ఇంకా ఒక గ్యాప్ ఉన్నది, మనకు ఒక విండో ఉన్నది. ఈ విండో లోపల దీన్ని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. రూరల్ ఏరియాస్లో ఇప్పుడు కూడా పిల్లల్ని కంటున్నారు కాబట్టి మనం బతికిపోయాం. బహుశా చదువుకున్న వాళ్ళు, బాగా విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం అంటే 2-3 పిల్లల్ని కనడం అన్నది ఒక సాంప్రదాయం రావాలి అని మనం కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.